అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయనేది తెలుస్తున్నటువంటి అంశం. మద్దిశెట్టి వేణుగోపాల్ యాక్టివ్ అయితే జనసేన వైపు నుంచి యాక్టివ్ అవుతున్నారని తెలుస్తున్నటువంటి పరిస్థితులు మనకి అర్థం పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన బర్త్డే వేడుకలు గ్రాండ్గా సెలబ్రేషన్ చేయటం, పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు, అదేవిధంగా కాపులేటర్స్గా చెప్పుకునే వారంతా కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో చాలామంది ఆ కార్యక్రమాలకు హాజరు కావటం, ఇది దర్శిలో రాజకీయ వాతావరణం వేడి రగులుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు దీనిపై ఆరాధిస్తున్నట్టు తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే జనసేన కూటమిలో భాగస్వామ్య పార్టీ. సో జనసేన వైపు నుంచి కనుక మద్దిశెట్టి యాక్టివ్ అయితే మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దర్శి, గిద్దలూరు ఈ రెండు కూడా జనసేన పార్టీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి కాన్స్టిట్యున్సీలు. వీటిపై జనసేన పార్టీ ఆది నుంచే కన్నేసినటువంటి పరిస్థితి. అయితే కూటమి పక్షంలో జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సరైన నాయకత్వం లేకపోవడంతో మనకి 2024 ఎన్నికల్లో కూడా ఒక ఎమ్మెల్యే సీటు కూడా రానటువంటి పరిస్థితి. ఈసారి కనుక నాయకత్వం మారితే, ఈసారి పరిస్థితులు కనుక మారితే గిద్దలూరు అదేవిధంగా దర్శి కాన్స్టిట్యున్సీ ఈ రెండు కూడా మరి జనసేనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయంగా కనుక చూసినట్లయితే ఎవరికి వారు మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ పర్సన్స్ అంతా కూడా దర్శి వైపు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే దర్శి 2024 ఎన్నికల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని ఢీ కొట్టాలంటే దర్శిలో గతంలో పనిచేసినటువంటి పొలిటికల్ లీడర్సు, లేదంటే ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి వారే దర్శిలో మరి రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే 2024లో జరిగినటువంటి ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. భారీ ఖర్చు ఉంటుంది. 2014లో కూడా సిద్ధారాఘవరావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు డి అంటే డి అన్న పరిస్థితిలో అప్పుడు కూడా భారీగా ఎలక్షన్ ఖర్చు అయినటువంటి పరిస్థితి. 2019కి వచ్చేసరికి మరి కొంతమేర తగ్గినట్టు సమాచారం. రాజకీయంగా చూసినట్లయితే దర్శిలో మళ్ళీ గనక మద్దిశెట్టి వేణుగోపాల్ యాక్టివ్ అయితే జనసేన పార్టీ వైపు నుంచి ఇప్పటికే కొంతమంది నేతలు టచ్లో ఉన్నారు. లోకల్గా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకత్వం కూడా ఒక మంచి కాపు లీడర్ని తీసుకొచ్చి దర్శి కాన్స్టిట్యున్సీలో కనుక ఆయనకు బాధ్యతలు ఇస్తే తామంతా కూడా కష్టపడి పనిచేస్తామని ఇప్పటికే అధిష్టానానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంకేతాలు పంపినటువంటి పరిస్థితి. అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాబట్టి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మద్దిశెట్టి వైపు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే 2019 నుంచి 2024 వరకు మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ ఎమ్మెల్యే, అప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోటి కూడా వారి ఇరువురు కోఆర్డినేట్ చేసుకోవటం జరిగింది. మధ్యలో వారికి విభేదాలు రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా వారికి మాటలు లేవనేది బహిరంగంగా జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు చూస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూసినటువంటి గొట్టిపాటి లక్ష్మి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆమె రాజకీయంగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టేది లేదని చెప్తున్నటువంటి అంశం. మరోవైపు మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక ఎక్కడ యాక్టివ్ అయితే ఇక్కడ కూటమిలోనే పోరు ఉంటుందా, కూటమిలోనే పోటీ ఉంటుందా, కూటమిలోనే ఎవరికి సీటు రేపు రాబోయే ఎలక్షన్లో అనేది రాజకీయంగా కూడా చర్చకు వస్తున్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు కూటమిలోనే ఒక కాపు సామాజిక వర్గం, అదేవిధంగా ఒక కమ్మ సామాజిక వర్గం నేతలు, ఆపోజిషన్లో ఒక రెడ్డి సామాజిక వర్గం నేతలు. అంటే ఈ 3 సామాజిక వర్గాలని చాలా సున్నితంగా అక్కడ అధిష్టానం పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే రాజకీయంగా కూడా దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఒక హైలీ కాన్స్పిరెన్షియల్ కాన్స్టిట్యున్సీ. సో ఆ నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ కూడా ప్రకాశం జిల్లాతో ముడిపడి ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మద్దిశెట్టి ఎంట్రీ అయితే అక్కడ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అక్కడ దర్శిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయాలని బీఆర్కే కోరుకుంటా ఉన్నారు.